డిప్యూటీ సీఎం గా కూడా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేష్ కావాలని కొంతమంది అంటున్నారు కదా, మరి ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు, అది ఎంతవరకు అన్నది ఎవరికి తెలియదు. అది చేసిన తర్వాత నెరవేరిన తర్వాత ఓకే, అంటే ప్రజెంట్ చూస్తున్నటువంటి పరిపాలన చూస్తే మీరు జెన్యున్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే ఇప్పుడు మేము కూడా ఒక మాట చెప్దాం అనుకుంటున్నామండి. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళకి బస్సు సౌకర్యం లేదు. అంటే ఇది కూడా పెడితే బాగుంటది, ఎందుకంటే ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళు ఏంటంటే బస్సు లేడీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం దాని మీద కొంచెం వాళ్ళు దృష్టి పెడతా కనుక మాలాంటి వాళ్ళు కొంచెం బాగుంటాం. అంటే ఇప్పుడున్న చాలా మంది కూడా చెప్పినే చేయట్లేదు అంటున్నారు, మీ తరఫున మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా? లేదండి, చేస్తున్నారు. ఏంటంటే వెంటనే అవ్వదు కదా ఏదీని, ఎందుకంటే చాలా ఎక్కడి నుంచో తెచ్చిన అప్పులు అవి తీర్చాలి. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి తీస్తారు, వాళ్ళు ఏమన్నా గనులు ఉన్నాయా? అవేమి లేవు కదా. అవన్నీ మళ్ళీ చూసుకుని మనకంటే ఏం చెయ్యాలో వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఏమన్నా వస్తే మనం అడగగలం, ఎందుకంటే మనం ఎంచుకున్న పరిపాలన ఇది. ఎందుకంటే మనం అడగచ్చు, అడగడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కూడా బ్లేమ్ చేయడం లేదు. ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ బస్సు సౌకర్యం కలగాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది మేము సఫర్ అవుతున్నాం ఇక్కడ. అంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పారు, అవితే కనుక కంపల్సరీ క్లియర్ చేసుకుంటాం. మేము వచ్చింది మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. మేము వచ్చింది ఇక్కడికి వర్క్ వచ్చాం ఆంధ్ర నుంచి. అక్కడ ఆంధ్రాలో వర్క్ లేదు కనుక ఇక్కడికి వచ్చాం. సో అతను అన్ని ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ అందరికీ మీరు చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు కనుక మేము ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఆధార్ కార్డు అన్నది మాకు కావాలి. మేము వెళ్తుంటే ఇప్పుడు అవ్వదు, రేపు రండి ఎల్లుండి రండి అని చెప్తున్నారు కదా, ఇది చూసైనా కొంచెం మాకు. ఆంధ్రాలో ఎప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు, మీరు ఎప్పుడు అడుగుతున్నారు? మేము అడుగుతామండి, కంపల్సరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఫ్రీ బస్ అక్కడే కావాలి, ఇక్కడే కావాలి. ఎందుకంటే ఇక్కడ వలస వచ్చిన ఎంతో మంది ఉన్నాం ఆంధ్ర వాళ్ళు. ఏంటంటే చాలా మంది లేడీస్ సఫర్ అయిపోతున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ సంపాదించుకున్న ఏ బస్సులకి అట్లకి పెట్టేస్తే ఇంటికాడలకి మేము పెట్టుకోలేము కదండి. వీటి కోసం కొంచెం వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది.